వాస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ ప్రజ్ఞ. ఈరోజు ఇప్పటి వరకు నా అప్డేట్స్ ఏంటో లుక్ వేయండి. హైదరాబాద్లోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. మీడియాలో ప్రసారమయ్యే ప్రచురితమయ్యే వార్తలు కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేసే విధానం ఒకటి ఉంటుందన్నారు. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడడం సమంజసం కాదన్నారు. మహా న్యూస్ ఛానల్పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ 5 ఏళ్ల పాలన ఎలా ఉందో ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, వైకాపా ప్రభుత్వం హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైందని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి నిమ్మల జల్ జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ అన్ని చోట్ల దోచేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర జగన్దని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత కొండ మురళి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ ఇటీవల పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలోనే ఆయన శనివారం గాంధీ భవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. తన వ్యాఖ్యలపై మల్లు రవికి వివరణ ఇచ్చానని, కాంగ్రెస్ నేతలంటే తనకు గౌరవం ఉందని, కొందరు నేతలపై వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవద్దని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేసింది. 2 రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టుల నోటిఫికేషన్స్ విడుదలైంది. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్స్ ఇచ్చారు. జూలై 10 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చలో సచివాలయం కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని నిరుద్యోగ యువతి కోరారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సాధనకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో 1.62 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తాయని యువత ఎన్నో ఆశలు పెట్టుకుందని, కానీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 1న ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. 3 రోజుల్లో ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని అధిష్టానం నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్లో వరుసగా అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల కోల్కతాలోని ఆర్జికర్లో వైద్యురాలి అత్యాచార ఘటన మరువక ముందే తాజాగా న్యాయ విద్యార్థిని సామూహిక అత్యాచారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలుగజేస్తోంది. ఉద్యోగం ఇప్పిస్తామంటూ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న స్వామి ప్రదీప్తానందన్పై ఓ మహిళ ఆరోపించింది. మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న దిగ్భ్రాంతికర విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రత్యేక బృందం దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగేందర్కు ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా సంస్థ అంచనా వేసింది. దీంతో ఆయనకు కేంద్రం భద్రతను పెంచింది. దీని ప్రకారం ఆయనకు సిఆర్పీఎఫ్ కమాండోలతో రక్షణ కల్పిస్తున్నారు. WTC పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ 1, 2 స్థానాల్లో ఉన్నాయి. ఈ 2 జట్టు ఇప్పటి వరకు ఒక్కో టెస్ట్ మ్యాచ్ ఆడి విజయం సాధించాయి. బంగ్లాదేశ్తో రెండో జట్టు మ్యాచ్ ఆడి 1 గెలిచి మరొకటి డ్రా చేసుకుని శ్రీలంక జట్టు పాయింట్ల టేబుల్లో 3వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 4వ స్థానంలో ఉంది. లీడ్స్ టెస్ట్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియా ప్రస్తుతానికి 5వ స్థానంలో ఉంది. నాగ చైతన్య తాజాగా ఓ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. శోభితాతో తన జీవితం సంతోషంగా సాగుతుందన్నారు. వారం మొత్తం వర్క్ లైఫ్లో బిజీగా ఉన్నప్పటికీ వారాంతరంలో మాత్రం వ్యక్తిగత జీవితానికే టైం స్పెండ్ చేస్తామని చెప్పారు. మేమిద్దరం హైదరాబాద్లోనే ఉంటే తప్పకుండా ఉదయం రాత్రి సమయాల్లో కలిసి భోజనం చేయాలని నిర్ణయించుకున్నామని, ఆదివారాలు మాకు నచ్చిన విధంగా ఉంటామని తెలిపారు. ఇప్పుడు దాకున్న అప్డేట్స్ అయితే ఇవే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు Politicos. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.